హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ కింద సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు నేను పిండి కూరతో చట్నీ అనేది చేసుకున్నానండి. మా ఇంటి దగ్గర ఈ పిండి కూర చెట్టు చాలా పెద్దగా అయింది. దీని ఆకులు తెంపి నేనైతే పచ్చడి చేస్తున్నా. ఇది మనం మొన్న సంక్రాంతి పండుగకు గౌరమ్మలో పెట్టుకున్నామండి. ఇది అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఈ పిండి కూర చెట్టు అనేది ఇది ఆడవారికి అయితే చాలా ఉపయోగంగా ఉంటుందండి. ఆడవారికి కానీ కిడ్నీలలో స్టోన్స్ ఉన్న వారికి అయితే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని వేర్లు దంచుకొని మాత్రం తాగుతారండి. ఇది అన్ని రోగాలకు పనిచేస్తుంది. ఈ చట్నీ వేసుకోవడం ఎలాగో నేను చేసుకుంటున్నానండి. దీనిలో కొన్ని నువ్వులు తీసుకున్నా, అలాగే కొంచెం అంత చింతపండు, ఒక చిన్న గిన్నెడంతా ఆకు తెంపుకొని నేను కడిగి శుభ్రంగా పెట్టుకున్నా. ఇలా దీనికి పచ్చిమిరపకాయలు, వెల్లిపాయలు కూడా అన్నీ వేయించుకోవాలండి. ఇలా పచ్చిమిరపకాయలు అనేవి మంచిగా తెల్లగా వేయించుకున్న తర్వాత మనము ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి ఆకును కూడా మన నూనెలో మంచిగా మనకు ఆ పచ్చివాసన పోయేంత వరకు కూడా మంచిగా గోలించుకోవాలండి. నేను కూడా ఇది ఫస్ట్ టైం నేను కొంచెమే చేసిన ఇలా ఉంటుందని, కానీ చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా నూనెలో చాలా మంచిగా పచ్చివాసన పోయి మనకు అవి డీప్ ఫ్రై లాగా కావాలండి. అప్పుడు మనం దానిలో కొన్ని ముందుగా తీసుకున్నటువంటి ఎల్లిపాయలు, అలాగే జీలకర్ర, కొన్ని కొత్తిమీరలు, అలాగే కొంచెం పసుపును కూడా తీసుకొని అన్నీ ఒకేసారి మళ్ళీ వేయింపి తీసుకోవాలండి. నువ్వులు కూడా వేయించుకోవాలి, ముందుగా వేయించుకోవాలి పదనగాక ముందుకు. ఇలా అన్నీ వేసి ఒకసారి పక్కన పెట్టుకొని ఇది చల్లారినాక ఉప్పును కూడా తగినంత మనకు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. అన్నీ ఇలా పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఇలా మిక్సీలో ఫస్ట్ మనం నువ్వులు అనేటివి మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే పదనైతే అవి నువ్వులు అనేటివి మిక్సీ కావు కనుక చాలా మెత్తగా కాకుండా పర్వాలేదు. ఎందుకంటే మళ్ళీ మనం అవి వేసినప్పుడు చేస్తాం. ఇలా కొంచెం కచ్చపక్కగా అయిన తర్వాత పచ్చిమిర్చి అనేది వేసుకోవాలండి. ఇప్పుడు దానిలోనే ఎక్కువ అయితే మనము దానిలో నుండి తీయాల్సి వస్తుంది కొంచెమే కనుక నేను దాంట్లోనే మళ్ళీ పచ్చిమిరపకాయలను కూడా వేసుకుంటున్నా. ఈ పచ్చిమిరపకాయలు ఒకసారి తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆకు, కొత్తిమీరలు, ఎల్లిపాయలు అన్నీ ఒక దాంట్లో గోలించి తీసుకున్నాం కదా, అవన్నింటిని కూడా ఒకసారి మళ్ళీ వేసుకొని తిప్పుకోవాలి. దాంతోపాటు మనము చింతపండు గుజ్జును కూడా ముందుగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇది ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఈ చింతపండు అనేది వేస్తే దాంట్లో కొంచెం రసం వేస్తాం కదా, ఇంకా కొంచెం చాలా మంచిగా మెత్తగా అవుతుందండి. దీన్ని ఒకసారి మంచిగా పిసుక్కొని వేసుకోవాలి. కొంచెం రసం జ్యూస్ లాగా చేసుకొని పోసుకోవాలి, మరి పలసగా అవసరం లేదు. అయిపోయింది మనకి ఇప్పుడు ఈ చట్నీ అనేది రెడీ అయింది. పిండి కూర చట్నీ అనేది దీనికి మనం కొంచెం పోపు వేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఒక చిన్న గిన్నెలోకి మనం జార్లో నుండి తీసి పెట్టుకోవాలి. ఇంత కొంచెం ఇది మిక్సీ కనుక మెత్తగా అయింది, మనం రోట్లో నూరుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇలా తీసుకున్న తర్వాత పోపులోకి కొన్ని జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, అలాగే కొంచెం మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకొని, అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీరని కూడా నేను తీసుకున్నా. ఈ పచ్చివాసన పోయేంత వరకు అయితే మంచిగా వేపుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు, పసుపు మనకు ఇష్టం ఉంటే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలాగే కొంచెం కొత్తిమీర ఆకును కూడా వేసుకోవాలి. అంతే, మనకు ఈ పిండి కూర చట్నీ రెడీ అయిపోయింది. ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ బాగుంటుంది. నేనైతే అన్నంలో పెట్టుకుని తిన్నా. మీరు ఒకసారి చేసి చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది మాత్రం ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. అలాగే ఈ వేర్లు ఎందుకు దంచుకొని తాగుతారంటే, మనకు ఆడవారికి వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అయిన వారు ఈ ఏర్ల రసములో కొంచెం చేదు జీలకర్ర అనేది ఉంటుంది, దాన్ని వేసుకొని మాత్రం పరిగడుపున తాగుతారండి. దానికి మాత్రం ఆడవాళ్ళకి అది చాలా యూజ్ అవుతుంది. ఈ ఆకు అట్లా మామూలుగా చేదు జీలకర్ర కాకుండా వట్టి వేర్ల రసం తాగితే కిడ్నీలో స్టోన్ ఉన్న వాళ్ళకి కూడా పనిచేస్తుందట. ఇలా ఆకుకూర కూడా వండుకొని తినచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.